బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ తిరిగి ప్రారంభమైంది. ఇంప్లీడ్ పిటిషన్లపై లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఆర్టికల్ 243 డీటీలోనే ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. జీవో ద్వారా ప్రభుత్వం రిజర్వేషన్లు తెచ్చిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ తిరిగి ప్రారంభమైంది. ఇంప్లీడ్ పిటిషన్స్ పై లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, 28 ఇంప్లీడ్ పిటిషన్స్ ఉన్నాయి. ఈ 28 ఇంప్లీడ్ పిటిషన్స్ ని హైకోర్టు సీజే కొద్దిసేపటి క్రితం విచారణను తిరిగి ప్రారంభించారు. సో ఉదయం 10:30కే హైకోర్టు మొదలవగానే ఈ బీసీ రిజర్వేషన్ల అంశం కీలకమైనటువంటి అంశం కావడంతో ఇది ఆల్రెడీ 42, 43 నెంబరింగ్ ఇచ్చారు. సో దీన్ని ఇమ్మీడియట్ గా ఇటు హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఇంప్లీడ్ పిటిషన్స్ ని కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి ఇంప్లీడ్ పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోరినటువంటి నేపథ్యంలో సో వాటన్నింటినీ కూడా ఒకేసారి విచారణ జరుపుతానని చెప్పేసి న్యాయమూర్తి చెప్పారు. సో దాన్ని మధ్యాహ్నం 12:30 గంటలకు వాయిదా వేశారు. సో కొద్దిసేపటి క్రితం మళ్ళీ తిరిగి ఇదే అంశం మీద ఈ బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం అలానే జీవో 9 అంశం మీద విచారణ మళ్ళీ మొదలైంది. సో దీంట్లో ప్రధానంగా ఇటు ఇంప్లీడ్ పిటిషన్స్ తో పాటుగా రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి పిటిషన్స్ ని కూడా నెంబరింగ్ ఇవ్వాలని వాటిని కూడా విచారణకు స్వీకరించాలని చెప్పేసి రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి న్యాయవాది మయూర్ రెడ్డి కూడా సీజేని కోరారు. అయితే దానికి సంబంధించి కూడా విచారణ జరుపుతానని చెప్పేసి చెప్పారు. సో మొత్తం మీద హైకోర్టులో ఒక రకమైనటువంటి ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. సో పెద్ద సంఖ్యలో బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు, మరోవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటుగా ఇటు వాకిడి శ్రీహరి మిగతా బీసీ మంత్రులంతా కూడా హైకోర్టుకు చేరుకున్నారు. సో మొత్తం మీద హైకోర్టు ఏం చెప్పబోతుంది, ఎందుకంటే 12:30 గంటలకు ప్రారంభమైనటువంటి 12:30 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి విచారణ ఆల్రెడీ ముందుగానే 10 నిమిషాల ముందుగానే మొదలవడంతో సో ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసలు ఏం చెప్పింది, సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులేంటి, మరోవైపు ఈ రిజర్వేషన్లను 50% మించకుండా గతంలో వచ్చినటువంటి తీర్పులకు సంబంధించినటువంటి సైటేషన్స్ ఏంటి, వీటన్నిటిని కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ వాటన్నిటి కూడా పరిశీలిస్తుంది. మరోవైపు ఇంప్లీడ్ పిటిషన్స్ వేసుకున్నారు. సో దాంట్లో ముఖ్యంగా ఇటు బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు అలానే కొంతమంది బీసీకి సంబంధించినటువంటి బీసీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మంత్రులు చాలా మంది కూడా ఈ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఇంప్లీడ్ అయ్యారు. సో మరోవైపు ప్రభుత్వం తరపున వాదనలు అభిషేక్ మను సింఘ్వి కూడా సుప్రీంకోర్టు లాయర్ వాదనలు వినిపిస్తున్నారు. సో ఇప్పటికే ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంపై ఇటు ప్రభుత్వం నుంచి చాలా రకరకాల వాదనలు ఉన్నాయి. మరోవైపు గతంలో ఈ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులపైన కూడా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్లు వేసినటువంటి న్యాయవాదులు కూడా చెప్తున్నారు. సో ప్రధానంగా దీంట్లో కనుక చూస్తే సో గతంలో ఇంద్రసాహాని కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే సో దాంట్లో రిజర్వేషన్లు అనేటువంటివి ఉద్యోగాల్లో అలానే ఇటు విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రమే 50% మించి ఉండకూడదు అనేటువంటి తీర్పు ఉందే తప్ప ఎక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్ ఉండద్దు అని చెప్పేసి ఎక్కడ కూడా సుప్రీంకోర్టు చెప్పలేదు అనేటువంటి వాదనని ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాదులంతా కూడా చెప్తున్నారు. సో మరోవైపు 50% మించి రిజర్వేషన్ ఉండకూడదని చెప్పని రాజ్యాంగమే చెప్పింది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 అప్లికబుల్ కాదు, అది చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా ఇటు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరైతే పిటిషన్లు వేశారో వాళ్ళ తరపునటువంటి న్యాయవాదులంతా కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా గడిచిన తీర్పులే కావచ్చు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా 50% మించి రిజర్వేషన్లను ఎక్కడ కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసినటువంటి దాఖలాలు లేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ తీర్పు కూడా ప్రభుత్వానికి ప్రతికూలంగా వస్తుంది. సో ఈ ఎన్నికలు అనేటువంటి ఆగుతాయి, మళ్ళీ పాత పద్ధతిలోనే 50% లోపుగా ఉన్నటువంటి రిజర్వేషన్ల మేరకే ఎన్నికలు జరుగుతాయనేటువంటి వాదన కూడా వస్తుంది. అయితే ప్రభుత్వం చాలా ఖచ్చితంగా ఈ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని చెప్తుంది. ఎందుకంటే ప్రభుత్వం సో చాలా పారదర్శకంగా ఈ ఎంపెరికల్ డేటాను తీసుకునే రిజర్వేషన్లు చేసిందని చెప్తోంది.
ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి భూసాని లక్ష్మీనారాయణ సో ఒక ఏకసభ్య కమిషన్ ని ప్రభుత్వం నియమించింది. సో ఆయన పూర్తిగా ఒక శాస్త్రీయ పద్ధతిలో సర్వే కూడా చేశారు. సర్వే చేసిన తర్వాత ఎంపెరికల్ డేటాను ఆధారంగా చేసుకొని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ రిజర్వేషన్లను వాళ్ళంతా కూడా రిజర్వ్ చేసినట్టు పరిస్థితుంది. సో మొత్తం మీద ఈ రిజర్వేషన్లు మరి 50% లోపుగానే ఉండి సో దాని ప్రకారంగానే ఎన్నికలు జరుగుతాయా లేదా హైకోర్టు ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్లకు అనుకూలంగా ఇచ్చినటువంటి జీవోను సమర్థిస్తుందా అనేటువంటిది మాత్రం మనకు సస్పెన్స్ గానే ఉంది. సో మొత్తం మీద హైకోర్టు దగ్గర అయితే కొంత ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తుంది పెద్ద ఎత్తున. అంటే మనం రెగ్యులర్ గా కనుక చూస్తే హైకోర్టు దగ్గర సో న్యాయవాదులు ఉంటారు లేదా పిటిషనర్స్ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ కార్యాలయంలో ఏ రకమైనటువంటి సందడి వాతావరణం ఉంటుందో ప్రస్తుతం హైకోర్టు దగ్గర కూడా అట్లాంటి